అడిగేటోళ్ళు ఎవరు లేరు అన్నట్టు ఇట్లా బాగా చిన్న చూపు అయిపోయింది అందరికి. మాదేపూర్ మండలంలో పలుగుల దగ్గర ఇసుక లారీలకు నడిచే బీభత్సానికి అక్కడ ఉన్న ప్రజల ఇండ్లు డ్యామేజ్ అవుతున్నాయట. పలుగుల ఊరు అవతల నుంచి ఒక రోడ్ తీయండి, రోడ్ తీసి వాళ్ళకు దుమ్ము ధూళి ఈ భయభ్రాంతులకు గురవకుండా ఈ వైబ్రేషన్లు ఇల్లు కూలకుండా ఏర్పాటు చేయండి. ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో తాత్కాలికంగా ఊరు అవతల నుంచి రోడ్ ఏర్పాటు చేయి. లేక హలో సార్ చెప్పండి. ఇప్పుడు ఇది పలుగులలో లారీలకు సంబంధించిన ఇది ఇష్యూ ఉందని చెప్పి ఫోన్ చేశారు కదా, అసలు ఏంటి ప్రాబ్లం ఏంది అసలు, అది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? అయితే సార్ ఇప్పుడు ఇది మా ఇంటి పక్క నుంచి నడుస్తాను అన్నమాట, లారీలో సిసి రోడ్ నుంచి. ఓకే. దగ్గర నుంచి నడిచేసరికి ఏమైందంటే ఇప్పుడు మా ఇల్లు అనేది క్రాక్స్ వస్తాయి. ఓకే. అండ్ మళ్ళీ దుమ్ము వస్తుంది. అండ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటట్లేదు, మా బైక్ కానీ ఏదైనా కానీ తీసుకునేటట్లేదు. మేము మా ఇంట్లో కూడా వచ్చేటట్లేదు, మేము బయటకు వెళ్ళేటట్టు లేకుండా రోడ్డు మీద ముందట ఆగి అడ్డం పెడితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. బ్రదర్, ఇప్పుడు మీరు కార్యదర్శికి కానీ సర్పంచ్కి కానీ ఆ కాంట్రాక్టర్ కానీ మీరు ఏమైనా లెటర్ ఇచ్చుడు అవన్నీ చేసిర్రా? మేమేం లెటర్ చేయలేదు సార్. అయితే ఏందని అడిగేటట్టు కూడా ఎవరు మా ఇంటికి వస్తలేరు, అట్లా చెప్తే ఎవరు వింటలేరు. అట్లా ఇప్పుడు ఎట్లా అంటే మా డాడీ చనిపోయిందని వీళ్ళతో ఏమైతుందిలే అన్నట్టు వాళ్ళు అందరు ఉన్నారు అట్లా. బ్రదర్, ఇప్పుడు అది గ్రామ పంచాయతీకి సంబంధించిన సీసీ రోడ్డా లేకపోతే ఆ కాంట్రాక్టర్ సపరేట్ గా రోడ్ గిట్ల ర్యాంప్ లాగా ఏర్పాటు చేసిండా? లేదు, ఇది ఊరుకు సంబంధించిన సీసీ రోడ్డు. ఇప్పుడు ఈ రోడ్లు ఇట్లా మీకు నడుస్తానే కదా, మీకు దుమ్మస్తా అందా, మరి మీకు ఏమన్నా నష్టపరిహారం ఇట్లా ఏమైనా కావాలన్నా అలాంటి ఇట్లా కూడా ఎవరు రాలేదు. ఇంతవరకు నష్టపరిహారం కూడా ఏమి ఇవ్వలేదు. మీకు ఇట్లా ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది కానీ కూడా ఎవరేం ఆలోచిస్తలేరు, ఎవరి దగ్గరికి వస్తలేరు. ఇట్లా అడిగేటోళ్ళు ఎవరు లేరు అన్నట్టు ఇట్లా బాగా చిన్న చూపు అయిపోయింది అందరికి. చూడు, ఒక బాధితుడు ఆవేదన చూడు. నేను బీటెక్ 4th ఇయర్ చదువుతున్నా, నేను హైదరాబాద్ పోతా, మా మదరు ఒంటరిగా ఉంటుంది, మా ఇంటి పక్కన ఉండే లారీలు పోతున్నాయి, వైబ్రేషన్ వస్తుంది, దుమ్ము వస్తుంది, సర్పంచ్కి చెప్పినా, వార్డు మెంబర్ చెప్పినా, కార్యదర్శి చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఈ పరిస్థితి ఏంది? ఆ రోడ్లు డ్యామేజ్ ఏంది, ఆ లారీలు ఆ సౌండ్ ఏంది, ఆ విధ్వంసం ఏంది, మరి మా పరిస్థితి ఏంది అని చెప్పి చదువుకున్న యువకుడు క్వశ్చన్ చేస్తున్నారు. దీని మీద ఈ టీజీఎండిసి అధికారులు ఏం చెప్తాడు, ఈ కాంట్రాక్టర్ ఏం సమాధానం చెప్తాడు, మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారి ఏం చెప్తాడు? దయచేసి కలెక్టర్ గారు దీన్ని చూడాలి.